యెహోవా షమ్మా, తోడుగా ఉండే దేవుడు. ఎందుకంటే ఈ భూమి మీద నివసించినంతసేపు మనకి ఎవరో ఒకరు తోడు ఉండాలి. చిన్నతనం నుంచి పిల్లలకి ఎవరు తోడు ఉండాలండి? అమ్మ తోడు ఉండాలి. పెద్దదిన తర్వాత స్నేహితులు తోడు ఉండాలి. వాళ్ళకి అన్నదమ్ములతో, బంధువులతోనూ, ఆ ఇంట్లోతోనూ వాళ్ళకి ఏం పని ఉండదు. వాళ్ళకి ఎంత మట్టికి ఎక్కడ ఉండాలి? స్నేహితులతో గడిపి మళ్ళీ పొద్దున్న లేస్తే ఆ స్నేహితుల ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలి, ఆ స్నేహితుల నుంచి కంటే స్కూల్ నుంచి రావాలి. ఈ స్నేహితులతో పెట్టుకుంటారు. అంటే జీవితకాలం అంతా. తర్వాత మళ్ళీ ఒక తోడు కావాలి. ఎవరికే? ఇటు స్త్రీకైనా పురుషుడికైనా మళ్ళీ తోడు కావాలి. మళ్ళీ మొదలుకు వస్తుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే తోడు లేని జీవితం అయితే భూమి మీద లేనే లేదు. అయితే తోడుండాలని దేవుడు కోరిక. అయితే తోడుగా దేవుడు ఏం చేశాడండి? ఆదిలోనే, ఆదికాండము 3వ అధ్యాయము, దేవుడు ఒక తోడుగా ఒక స్త్రీని ఇచ్చాడండి. మనకు తోడు కావాలని కోరుకుంటాం. ఆ తోడు తనకి ఎలా ఉండాలండి? తోడుకి ఎలా ఉండాలండి? నీడగా ఉండాలి. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. భార్యకి భర్త తోడండి, స్నేహితుడికి స్నేహితుడు తోడండి, ప్రతిదానికి తోడుంది. అయితే ఈ తోడు మేలు చేయాలన్నాను నేను. అవునా కదా? ఇక్కడ ఆదాముకి దేవుడిచ్చిన తోడు, ఆదాముకి ఇచ్చిన తోడు, ఆదాముకి ఇచ్చిన భార్య, ఆమెకు మేలైందా? అతనికి మేలైందండి? మేలు అవ్వలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే మేలు అవ్వలేదో వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందండి? కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. చాలా శ్రమలు పడ్డారండి వాళ్ళు. ఎవరాళ్ళు? ఆదామా అవ్వ కూడా శ్రమలు పడ్డారు. ఎందుకంటే ఆ తోడులో ఏమి లేదు, ఆ తోడులో ఏమి లేదు, నీడ లేదు. ఆ తోడులోనూ ఏక మనసు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏకాభిప్రాయాలు లేవు అక్కడ. ఆ తోడులో ఏం లేవు? ఏకాభిప్రాయాలు లేవు. ఏకాభిప్రాయాలు లేక ఈయన ఏం చెప్తున్నాడు? యేసయ్యా, దేవతి దేవుడా, నా తండ్రి, నువ్వు ఇచ్చిన తోడే నాకు ఇచ్చిన ఈ ప్రమాదకరమైన విషయం, దీనివల్లనే నీతో మాట్లాడవలసి వస్తుంది. ఈ తోడే నన్ను ఏం చేసిందంట? నాశనానికి నడిపించింది. ఈ లోకంలోనూ తోడని మనం అనుకున్న ఆ తోడు ప్రమాదాలు గురి చేద్దండి. చాలా కుటుంబాల్లో అటువంటి సమస్యలు ఉంటాయి. ఏదో ఒక సమస్య, ఆ తోడు వల్ల చాలా ప్రాబ్లమ్స్. అయితే ప్రియమైన వాళ్ళరా, అక్కడ వారు పడ్డ బాధను బట్టి, వేదన బట్టి, ఆ సమస్యను బట్టి వారు ఏమైపోయారండి? జీవితకాలం అంతా కూడా శ్రమలతోనూ బాధలతోనూ చెమట కార్చుకుంటూ చెమటూర్చి పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ యొక్క ఆదాముకి ఇచ్చిన తోడు ఏమైందండి? ఏమైందండి? ఇష్టమైపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఆ తోడు ఫలించలేదు. మీకు అర్థమైందండి? ఆ తోడు వల్ల ప్రమాదం వచ్చింది తప్ప ఏం రాలేదు. భార్య ఇచ్చాడు కదా, ఒక స్త్రీని ఇచ్చాడు కదా అనుకున్నాడు ఆయన. కానీ ఆ తోడు ఏమైందండి? నీళ్ళగా నిలవలేదు. ప్రియమైన వాళ్ళ, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆదికాండం 9:20 నుంచి ఇక్కడ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు, మనలో కూడా ఉన్న అందరం కూడా మనకి జీవితకాలం ఏ తోడు ఉంటుంది అనుకుంటాం చెప్పండి? డబ్బు తోడు ఉంటుంది అనుకుంటాం, మనకి ఆస్తి తోడు ఉంటుంది అనుకుంటాం, పొలం తోడు ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే డబ్బు లేదే సుబ్బుగాడిని సుబ్బారావు గారు అనరు కదా, అంటారండి. డబ్బు ఉంటేనే కదా సుబ్బుగాడిని ఏమని పిలుస్తారంటండి? సుబ్బారావు గారు అని పిలుస్తారంట. ఈ లోకంలో జీవించిన మనందరం కూడా రేపొద్దున్న 4 రాళ్ళు వెనకేసుకోకపోతే మనం ఏమైపోతాం అనుకున్నాం. నిజంగానే రాళ్ళు వెనకేసుకున్నారు. ఎందులోనండి? కిడ్నీలోను. తెలుగు స్తోత్రం చెప్పండి. ఈ నోవహుకు కూడా తోడుగా ఉంటుంది కదా అని సంపాదించడంలోనూ ఎక్కువైపోయిందంటండి. ఎవరికే? ఈ నోవహుకి సంపాదన ఏమైందండి? ఎక్కువైపోయిందంట. విస్తారమైన పంట పండిందంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. విస్తారమైన పంట పండడం అంటే అర్థం ఏంటండి? లాభాలతో నింపబడిపోవడం. ఈ డబ్బు ఎక్కువై కొలిది, లాభాలతో నింపబడి కొలిది ఆ నోవహుకి ఆశీర్వాదం రావాలా, దీవెన రావాలా, క్షేమం రావాలా, తాను బ్రతుకున్నంత కాలము ఏ కొదువు లేకుండా శబాస్ అనిపించుకుని బ్రతకాల. అదే లెక్క డబ్బుకున్న లెక్క. డబ్బుకున్న తోక ఏంటండి? అది డబ్బుకున్న తోక ఏంటండి? గారు కదా. డబ్బులో గౌరవం ఉందనుకుంటే, డబ్బులో ఏముందంట? ధనంలో ఏముందంట? గౌరవం ఉందనుకుని ఆ ధనం సంపాదించడంలో ఉంటారు. అందుకుని విస్తారమైన ధనం సంపాదించారంట, విస్తారమైన పంట పండిందంట. ఎవరికండి? నోవహుకి. ఆయన ఏమేడండి? వస్త్రహీనుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. వస్త్రహీనుడై ఉన్నాడంట. అంటే డబ్బు మనిషికి ఏం చేస్తుందండి? అవమానం తెస్తుంది. డబ్బు మనిషికి ఏం చేస్తుందండి? నిందను తెస్తుంది. డబ్బు మనిషిని ఏం చేస్తుందండి? పాడు చేస్తుంది. డబ్బు మనిషిని ఏం చేస్తుందండి? పతనం చేస్తుంది.
డబ్బు మనిషిని ఏం చేస్తుందండి? పాతాళంలోకి తీసుకెళ్ళిపోతుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ డబ్బు చాలా ప్రమాదం. ఈ డబ్బు చాలా ప్రమాదం. బంగారం సంపాదించుకోవడానికి ఎంతో ఆశపడతాం మనం. బంగారం సంపాదించుకోవడానికి అంటే డబ్బే కదా, బంగారం అంటే డబ్బే కదండి. ఓ రూపంలో సంపాదించుకుంటాం, అంతే కదా. అయితే ఈ బంగారం సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఈ డబ్బు ఎంత ప్రమాదం అంటే, ఈ బంగారం ఎంత ప్రమాదం అంటే, యేసుప్రభు అంటే కొంతమంది ఉన్నారంటే, కొంతమంది ఉంటే ఒక అతను బంగారం పట్టుకుని వెళ్తున్నారంటే, చాలా పెద్ద బంగారం పట్టుకుని వెళ్తుంటే ఆ కొండ మీద నుంచి ఆ బంగారం ఇంకా ఈ వాక్యం విని చూస్తున్నారంట. ఎవరు? మనం వాక్యం వినకుండా ఎటువైపు చూస్తున్నాండి? మన ఆలోచనలు వైపు ఎటువైపు ఉన్నాయండి? డబ్బు వైపు, ధనం వైపు, ఆస్తుల వైపు, అంతస్తుల వైపు ఉంటాయి. ఆ వైపు అలా చూసారంట. చూసినప్పటికీ హెజ్జు బాబు ఎంత బంగారం ఉంది అని అనుకున్నారంట. అనుకున్నప్పుడు యేసుప్రభు అన్నాడంట, ఆ బంగారం చూడొద్దు, ఆ బంగారం ముట్టుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారంట. బంగారం ముట్టుకుంటే చచ్చిపోవడం ఏంటి? బంగారం చెవులు కట్టుకుంటాం, కాలు కట్టుకుంటాం, మెట్లు కట్టుకుంటాం, ఎలా పెట్టుకుంటాం, కిరీటం పెట్టుకుంటాం, నోడని కట్టుకుంటాం, జబ్బు కట్టుకుంటాం, ఎక్కడైనా పెట్టుకుంటాం, బెల్ట్ పెట్టుకుంటాం, కళ్ళను పెట్టుకుంటాం, ఎలాగైనా పెట్టుకుంటాం, పెన్ను పెట్టుకుంటాం, ఏదైనా పెట్టుకుంటాం. ఇదేంటి ఇలా మాట్లాడతాడు? ఏసే తెంగరోడు, ఏసే పరలోక రాజ్యం వచ్చాడు కదా. ఇక్కడ సాంప్రదాయాలు యేసుప్రభువు తెలియదు అనుకున్నాడంట. 3 దొంగలు కాపు కాసి ఆ బంగారం పెట్టుకెళ్ళి వాళ్ళని చంపేసి ఆ బంగారాన్ని దాచుకున్నారంటే, అంటే దాచుకున్నట్టు పక్కన ఇచ్చారంటండి. ఇప్పుడు పగలెట్టుకెళ్తే మనల్ని కూడా ఎవరో కూడా నాశనం చేసి బంగారం తీసేసుకుంటారు. మనం చీకటిని పట్టుకెళ్దాం అనుకున్నానంటే ఈ ముగ్గురును ఏమనుకోనండి? ఈ ముగ్గురు చీకటిని పట్టుకెళ్దాం అనుకున్నారంట. సరే చీకటిని పట్టుకెళ్దామని రోడ్డు పక్కన ఆగి ఆ బంగారాన్ని దాచి, మరి తింటాకు మరి పగలంతా గడాలంటే తినాలి కదండి. ఊరే నువ్వు వెళ్ళి ఆ ఊర్లో అక్కడ ఎదర గ్రామం ఉంది, ఆ గ్రామంలోకి వెళ్ళి ఆహారం తీసుకురా, ఈలోపు మేము బంగారాన్ని కాపలా ఉంటాము అని చెప్పి 2 కాపలా ఉన్నారంట. ఒకడేమో ఆహారం తేడానికి వెళ్ళాడంట. అతను తినేసి ఆహారం పట్టుకుని వచ్చాడంట. రాగానే వీళ్ళు అనుకున్నాను ఇద్దరును, అది రాగానే వాడిని చంపేద్దామరా మనం, అప్పుడు మనం 2 ఆటోలు వేసుకోవచ్చు ఏంటి. ఆహారం తినేసి సాయంత్రం మన ఇద్దరం కలిసి పట్టుకెళ్ళి బంగారం ఇద్దరం పంచుకుందాము అని అనుకున్నారంట. అనుకున్న తర్వాత ఆయన అనుకున్నాడంట, ఎవరో 3వ వెళ్ళాడు, భోజనంకి వెళ్ళాడు కదా ఆయన అనుకున్నాడంట, ఆయన ఇందులో విషయం కలిపితే వాళ్ళిద్దరు చచ్చిపోతారు, ఈ బంగారం నొక్కకుండా నాకు సొంతం అయిపోద్ది అనుకున్నాడంటండి. అనుకుని ఆ పుట్టపోసులోని విషం కలుపుకొని వచ్చాడంటండి. వీళ్ళు ఏం చేసి రాగానే దాడి చేసి ఈ ఒకరిని చంపేసి ఆ బంగారం పక్కనెట్టుకుని గబగబు పుట్టుకుని తిన్నారంట. యేసుప్రభు ప్రసంగం అవ్వలేదు, అలా ముగ్గురు చచ్చిపోయారంట. అప్పుడు కూడా దేని అయిపోతాను అంటే ఆస్తి అంతస్తు చాలా ప్రమాదం అని చెప్తున్నాను. సంపాదించుకోవద్దంటలేదు, దాని మీద దృష్టి పెట్టకూడదు. నోవహు దేని మీద దృష్టి పెట్టాడండి? ఆస్తి మీద దృష్టి పెట్టాడు, అంతస్తు మీద దృష్టి పెట్టాడు, దాని మీద ఆనందించాడు. నాకెంతో సంపాదన పెరిగింది. ఆస్తి పెరిగితే ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. పెరగడం మంచిదే, అందుకని ఎదిగే కొలితే ఏమవ్వాలంట? ఎదిగే కొలితే పాట కూడా రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఏమని? ఎదిగే కొద్దీ వదగమని మనకేం చెప్తుందంట? జ్ఞానం ఉన్న మనకి జ్ఞానం లేని మొక్క చెప్తుందంట. ఆయన రాశాడు అలాగా. ఏమని రాశాడు? బుద్ధి లేని వారా, బుద్ధి కలిగిన వారుగా మీరు జీవించవలసింది. బుద్ధి లేని ఏం చెప్తుంది? ఈ రోడ్డు ఒక పడింది, దీనికి ఎవరో ఏం తెలీదు, దీనికి ఎవరో నీరైతే పెరిగింది, దీనికి దిక్కుమొక్కు లేదు, ఇది ఒంటరిగా పెరిగింది, దీనికి ఆధారం లేదు, దేనికి? చెట్టుకి. అది బుద్ధి చెప్తుందంట. ఏమని? ఎదిగే కొద్దీ దేవునికి స్తోత్రం చెప్పండి. మన జ్ఞానవంతులుగా ఉండి ఆ సంపాదన మీద మనసు పెట్టకూడదంటండి. సంపాదన మీద మనసు ఎప్పుడైతే పెట్టామో, ఆ సంపాదన మీద ఎప్పుడైతే మన హృదయాన్ని పెట్టామో, ఆ సంపాదన చూసి మనం ఆనందించామో మన పతనం అయిపోతామంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవమానం వస్తుందంటండి, నింద వస్తుందంటండి, కుటుంబంలోనూ అనేకమైన గొడవలు వస్తాయండి, విభేదాలు వస్తాయంటండి. ఎందుకంటే నోవహు కుటుంబంలో ఏమొచ్చిందండి? చక్కగా అందరూ కలిసి ఉన్నారండి కుటుంబం. ఈరోజు విడిపోవట్లేదండి కుటుంబాలు. ఆస్తుల కోసం విడిపోవట్లేదండి, అంతస్తుల కోసం విడిపోవట్లేదండి, డబ్బు కోసం విడిపోవట్లేదండి. చాలామంది విడిపోతున్నారు, అవునా కదా? ఆ నోవహు కుటుంబం ఎలా ఉందంటే చక్కగా 3 పిల్లలండి. చక్కగా 3 పిల్లలు కూడా ఆనందంగా నోవహు కుటుంబంలోనూ చక్కగా ఉండేవారు. నోవహుకి ఏమొచ్చిందండి? ధనం వచ్చింది. ఏమొచ్చింది? ధనం వచ్చింది. బాగా పండింది అనుకున్నాడంతే. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఏమొచ్చింది? అవమానం వచ్చింది. వస్త్రహీనుడై పడుకున్నాడంట. అది చూసిన పిల్లలు ఒకడేమో నవ్వాడంట, ఇద్దరేమో అవమానాన్ని కప్పారంట. ఈ నవ్వునోడేమో పాడైపోయాడు.
ఒకరు బాగుండి ఒకరు బాగులేని పరిస్థితుల్లో అన్నదమ్ములు వేరైపోయే పరిస్థితి ఏర్పడింది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈ ధనము ఏం చేస్తుందండి? ఈ డబ్బు ఏం చేస్తుందండి? ఈ భూమి మీద ఉన్న సంపాదన ఏం చేస్తుందండి? మనుషులను వేరుపరిచేస్తుంది. దేవునికి స్తోత్రము. ఐక్యతగా ఉండలేదో, సమాధానంగా ఉండలేదో, అందరూ కలిసి ఉండలేదో. ఈ ధనం ఏం చేస్తుందంటే, ఈ ధనంకున్న ఆ యొక్క ఆలోచన ఏంటంటే మనుషుల్ని పాడు చేయడమే ఆ ధనం యొక్క లక్ష్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ధనము చాలా ప్రమాదకరము. ఆ ప్రమాదకరమైంది నోవహు అంటే మాటలు కాదండి. అప్పుడే నోవహు కాలంలోనే, నోవహు ఉన్న జీవితం ఆ కాలంలోనే అప్పుడు అతను నీతిపరుడు అని రాయబడింది. అతని కోసం ఏం రాయబడిందండి? అప్పుడు అతని దగ్గర ఏం లేదండి. అప్పుడు ధనం లేదు, దేవుని సేవలో ఉన్నాడు. చక్కటి సేవ, 100 సంవత్సరాల సేవ చేశాడు ఆయన. చక్కటి ప్రకటనలు చేశాడు. ధనం పెరిగింది, డబ్బు పెరిగింది. డబ్బు పెరిగి ఏమవుతుందండి? అతన్ని ఏం చేసిందంటే వస్త్రహీనుని చేసిందంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, సొలొమోను కూడా డబ్బు పెరిగిన తర్వాత ఏమైపోయాడండి? కొంతకాలం దారి తప్పిపోయాడు. ప్రియమైన వారు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ ధనం మనుషుల్ని ఏం చేస్తుందండి? పాడు చేస్తుంది. ఈ ధనమే తోడనుకుని జీవించే ప్రతి ఒక్కరికి కూడా ఈ ధనము విడగొడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ధనం ఏం చేస్తుంది? మనుషుల్లో విభేదాన్ని రేపుతుంది. ఈ ధనం ఏం చేస్తుంది? మనుషుల్లో ప్రమాదాన్ని తెస్తుంది. ఈ ధనం తోడు కాదని చెప్పడానికే ఈ విషయాన్ని చెప్పడం జరిగిందని ప్రియమైన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ధనం నీకు తోడు కాదు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఉన్న ధనం నీకు తోడే ఉండదు. ఆ ధనం తోడే ఉంటుందని ఈరోజు చాలా ప్రయాసపడి కష్టపడి అన్నిటిని వదులుకొని ఆ ధనం సంపాదించడానికి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సి వచ్చిందంటే మనకి ఎంత కావాలని సంపాదించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకోగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోది, ఆదికాండం 37వ అధ్యాయము 20వ వచనం. నేను 2 చెప్పాను. ఇప్పుడు ఏమేమి చెప్పానండి? ఒకటేం చెప్పానండి? భార్య తోడు ఏమైంది? మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 2, డబ్బు నిలబడుతుంది, డబ్బే తోడు ఉంటుంది. మనకి ఎవరు లేకపోయినా పర్లేదు, డబ్బే ఉంటే సరిపోద్ది అనుకున్న వారికి అవమానం వచ్చిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే 3వది ఏంటో తెలుసండి? యోసేపుకి అన్నలంటే చాలా ప్రేమంట. యోసేపుకి ఎవరంటే ప్రేమండి? అన్నలంటే చాలా ప్రేమంట. కుటుంబం అంటే చాలా ప్రేమంట. ఆ కుటుంబాన్ని కట్టడానికి యోసేపు అంట అన్నలు ఏం చేసినా సరే పాడైపోకూడదని, అన్నలు ఏం చేసినా సరే పాడైపోకూడదని, ఆస్తి పాడైపోకూడదని, అన్నలు పాడైపోకూడదని, కుటుంబం పాడైపోకూడదని, నాన్న పొరుగు పోకూడదని, తండ్రి పొరుగు పోకూడదని తండ్రి దగ్గరకు వచ్చి అన్నలందరినీ కూడా సరిచేయాలని తండ్రికి చెప్పడానికి, అన్నలు చేసిన ప్రతి పొరపాటుని తండ్రికి వచ్చి, నాన్న నా తండ్రి అన్నలు చేస్తున్నారు, అన్నలు పేకట ఆడుతున్నారు, అన్నలు జూదం ఆడుతున్నారు, గొర్రెలు మేపకుండా ఆటలు ఆడుతున్నారు, గొర్రెలు చచ్చిపోయినా పట్టించుకుంటలేదు, అన్నలకు బాధ్యత లేదు అని ఎవరెవరైతే తప్పులు చేశారో వారందరి కోసం తండ్రికి వచ్చి చెప్తున్నాడంట. తండ్రికి యోసేపు ఎందుకు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా అంటే, యోసేపు చెప్పేది పిత్రిలి కాదు, యోసేపు చెప్పేది ఏర్సుతో కాదు, యోసేపు చెప్పేది వారి కుటుంబాన్ని కట్టబడ్డానికే. తండ్రి అయితే వారిని గద్దించి లైన్లో పెట్టి కుటుంబాన్ని ఏకతాటిగా తీసుకురాగలడు కనుక తండ్రి దగ్గర పెడుతున్నాడు. సమస్తము పట్టుకెళ్ళి ఎవరో యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపుకు కుటుంబం అంటే చాలా ఇష్టం. మీరు ఆదికాండం చదివితే 45వ అధ్యాయంలో తీయకలొద్దు, అన్నలు మోసం చేశారని తెలిసి అన్నలు చంపేదానికి చూసిన అన్నలు కూడా యోసేపు ఏం చేశాడంటే వాళ్ళు రాగానే కన్నీళ్ళు విడిచి వారి భుజం మీద పడి ఏడ్చాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ మాట మీకు ఎందుకు తెలియపరచండి ప్రియమైనవారా? అన్నలన్నా కుటుంబం అన్నా యోసేపుకి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపుకి కుటుంబం అంటే చాలా ఇష్టం. చాలామందికి కుటుంబాలంటే చాలా ఇష్టం. తమ్ముడి మీద ఏం దేశం చూపించారండి? ఏ ఇయర్స్ చూపించారండి? ఎటువంటి ఇష్టప్రయోగం చేశారండి? ప్రాణాలు తీయాలనుకున్నారంటే యోసేపుది. ఎందుకని? తండ్రికి అన్నీ వెళ్ళి చెప్పేస్తున్నాడు. కానీ ఎందుకు చెప్తున్నాడు తమ్ముడు? తెలిసి చెప్తున్నాడా, తెలియక చెప్తున్నాడా? చెప్పడం వల్ల మాకు ఆశీర్వాదం ఉందా, చెప్పడం వల్ల మాకు దీవెన ఉందా అన్న ఆలోచన అన్నలు చేయలేదండి. ఎందుకంటే ఈ లోకం అవివేకంగా ఉందని చెప్తున్నాను నీకు. దేవుని స్తోత్రం అని చెప్పండి. పెద్దల వారు మంచి చేయాలని కోరుకున్నా కానీ పిల్లలు ఇన్ని పొజిషన్లో లేరు. చిన్నవారు ఇన్ని పొజిషన్ లేరు. మంచి చేసేవాడు చిన్నవాడైనా కానీ పెద్దవారు ఇన్ని పొజిషన్ లేరు. ఏర్సా వాడు చిన్నవాడు నాకు చెప్పడం ఏంటని, పెద్దవాడు చెప్తారేమో మాకు తెలీదా అని గర్వం. ఇలాగా ఒకరి మాటలు ఒకరు వినేలాగా ఎవరికి లేదు. ఏరుస్తుండిపోయి ఎవరి మాట చల్లకుండా ఎవరి మాట వారిని ఎగ్గించుకోవాలని జీవించేదే కుటుంబం. ప్రియమైన వారు దానికి స్తోత్రం చెప్పండి. ఒక కుటుంబంలో కార్డు ఇవ్వడానికి వెళ్ళి ఒక కుటుంబంలోకి ఫోన్ చేసి ఇలాగా పలానా చోటకి రండి, పలానా పెళ్ళికి రండి అంటే ఆ కుటుంబంలోను చెప్పారా నీకు? ఓకే, వెరీ గుడ్, ఎవరో ఫోన్ చేసింది అని మాట్లాడితే అది ఎంత అందంగా ఉంటుంది? ఉండదు. ఏమని నీకు చేశారు? నాకెందుకు చేయలేదు? భార్యకి చెప్తే భర్త కోపం, భర్తకు చెప్తే భార్య నాకు చెప్పలే కదా, నువ్వు చెప్పావు కదా, నువ్వు వెళ్ళు. ఎలాగా? భార్య భర్తలు ఒకటే, అన్నదమ్ములు ఒకటే.
ఆ కుటుంబం అంతా కుండ మీద నడుస్తుంది ఆహారం. కుండ వేరే తిప్పుని పర్లేదు, ఓ కుటుంబంగా వేరే అయ్యారనుకోండి, వారికి వేరే చెప్పినా పర్లేదు. కుటుంబం కలిసి ఉన్నప్పుడు కూడా నాకెందుకు చేయలేదు పోను, నీకెందుకు చేశారు పోను, నీకెందుకు చెప్పారు కౌరు, నాకెందుకు చెప్పలేదు కౌరు. ఈ కుటుంబాలు లేవంటారని నేను భూమి మీద దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబాల్లోనూ కలిసి ఉన్నట్టుగా ఉంటారు కానీ మనసులు కలవు. ఎందుకని ఎవరికి వాళ్ళకి చెప్పాలి, ఇంటింటికి బొట్టెట్టి చెప్పాలి. అందుకని బొట్టెట్టి కొత్తుంటారు వాళ్ళు. ఎందుకు బొట్టెట్టి గుర్తుపెట్టడానికి నీకు చెప్పేసానండి. మళ్ళీ తర్వాత వచ్చి నాకు చెప్పవా తల్లే అని అంటే నీకు మొఖాన్ని చూసుకోసారి అర్థంలో అని చెప్పడానికి. అందుకని పెట్టుకొస్తున్నారు బొట్టు, మనం పెట్టుకోవద్దులేండి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వారు ప్రతిదీ చెప్పాలి, ప్రతిదీ చెప్పాలి. ఒకరికి చెప్తే కుదరదు, అందరికీ చెప్పాలి. అలాగా కుటుంబాల్లోనూ ఎవరికి వారే గొప్పగా ఉంటున్నారు ప్రియమైన వారు. ఇది నిజమన్నవారు చప్పలు కొట్టండి దేవునికి. ఎందుకో తెలుసా, కుటుంబంలో అదే ఉంది. నాకు చెప్పలేదంటే నాకు చెప్పలేదు, నాకు అన్నవాళ్ళు లేరండి, మన ఇంట్లో కూడా లేదా. నాకు కార్డు ఇస్తే చాలు, ఎవరిచ్చారని నేను చదువుకుంటాను అంతే. మా ఎవరికి చెప్పారా, మా అబ్బాయికి చెప్పారా, లేకపోతే ఇప్పుడు రేపు మా కోళ్ళకి చెప్పారా, ఆ ప్రాబ్లం ఉండదు నాకు. కార్డు ఇచ్చారా, వాళ్ళు ఎవరో, ఓకే సరే మీరు వెళ్తే కానీ ఖాళీ చూసుకుని మిమ్మల్ని పంపుతాను, నాకు ఖాళీ ఉండదు అని ఒక్క తాటు మీద ఉండాలి. ఎవరికి చెప్తే ఏంది, అంతే కదా ప్రియమైన వాళ్ళ. అంటే కుటుంబం ఒకలాగా ఉండట్లేదు. తమ్ముడు వచ్చి చెప్తున్నాడు, అన్నలారా మీరు ఇలాగ ఉండకూడదు, నేను నాన్నకు చెప్తానంటే భయం పెడుతున్నాను అంతే తప్ప వారి మీద దేశం లేదు. తమ్ముడికి మంచి మాటలు వినడానికి ఎవరికి కూడా మనసు రాదు ప్రియమైన వాళ్ళరా. మంచి మాటలు వినడానికి ఎవరికి మనసు రాదు. మంచి స్వభావాలను చూస్తే వారికి కిట్టదు. ఎందుకంటే వారి స్వభావాలు ఏమైపోయి ఉన్నాయి, చెడిపోయి ఉన్నాయి. ఎందుకంటే చిన్నతనం నుంచి అన్నదమ్ముల మధ్య కూడా, అక్క చెల్లెల మధ్య కూడా నీకు ఎక్కువ పెట్టింది, నాకు ఎక్కువ పెట్టింది, నీకు ఎక్కువ పెట్టింది. అమ్మ నిన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసింది, అన్నే బాగా చూసింది కదా, నన్ను బాగా చూడలేదు కదా, నిన్నే బాగా చూసింది కదా, నన్నే బాగా చూసింది కదా. మా అమ్మగారు చచ్చిపోతే నన్ను కన్నది కదా అని చెప్పి నేను కార్యం చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఎవరు తోడక్కర్లేదు, ఎందుకంటే ఎవరు అక్కర్లేదు మనకి. నన్ను కన్నది కదా మా అమ్మ. మీ అన్నగారు ఉన్నారు కదా, మీ అన్నగారు నువ్వు వాటర్స్ మా అన్నగారు ఉంటూ ఉండండి, రాత్రి రమ్మనండి, లేకపోతే మానేమనండి, నన్ను అన్నది కదా, నాకు చాలు, నన్ను అన్నందుకు నేను చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉండాలండి, అమ్మకు అంతే చాలు, అంతేగాని వాటర్లు వేసుకొస్తున్నాం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నదమ్ములు ఫస్ట్ నుంచి కూడా అది ఏర్పాటు అయిపోయిందండి. ప్రతి ఒక్కరు నీకు ఎక్కువ పెట్టిందంటే నీకు ఎక్కువ పెట్టింది, నీ చిన్నప్పటి నుంచి ఎక్కువ పెట్టిందంటే ఇది బంధుత్వం. కలిసి ఉండడానికి ఏమి లేదు, పైకి చెప్తారంతే, పైకి కౌరు ఎన్నెన్నో చెప్తారు. ఏమని, మేమందరం కలిసి ఉన్నాం, మేమందరం ఒక చోట అని పెళ్ళికి ముందు కొట్టేసుకుంటారు, పెళ్లి మధ్యలో కొట్టేసుకుంటారు. లాస్ట్న అందరూ వెళ్ళి ముందు పొడుగు దిగుతారు. పెట్టుకోండి ముసలమ్మను అప్పటికే ముడుగలు పొట్టేసేసారు. ఏం పెంచావు నువ్వు పెంపకొని ఆ ముసలమ్మని ఇలా నెమ్మదిగా తీసుకొచ్చి ఆ ముసలమ్మని ఇక్కడ కూర్చోబెడతారు పెద్దదని. ఇలా అందరూ ఎంత ఫ్యామిలీ ఫోటో అంత ఉంటుందంటే అంత ఫోటో ఉంటుంది. ఒక్కరికి పడదు, నేను చూస్తాను, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కరికి సరిగ్గా పడదు, ఒకరికొకరికి ఈర్స. కానీ ఫ్యామిలీలో ఒక ఆవిడ ఉంది, నన్ను నేను మీరు వెళ్ళలేదండి అన్నాను. మనసులో ఉండాలి కానీ పొట్టు ఎందుకండి అన్నది. అమ్మ మారత్తల్లో మహానుభావురమయ్యా అన్నట్టు దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పిందాం నాకు. అందరూ ఎక్కారు, ఫ్యామిలీ ఎక్కితే నువ్వు ఎక్కట్లేదు, నువ్వు మీరు ఎక్కొచ్చు కదా అన్నాను. ఎందుకంటే అక్కడ మనసులో ఎవరికి లేవండి, ఉత్తుంది ఫోటోకి, అది ఆ ప్రేమకే మనసులు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబాలు అలాగున్నాయి, కుటుంబం తోడు అనుకుంటున్నారు అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబాలు తోడుగా లేవు, నేను నాశనం చేయడానికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్దోడు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు చేశాడు, ఆడికి ఈ ఓట ఇస్తానికి నాకు కుదరదా. పోలేరా, తోడపుట్టినాడు ఏదో మోసపోయాడు, తోడపుట్టినాడుకి ఒకటి ఎక్కి ఇస్తే నీకు నష్టం ఏంటి, ఎక్కువ ఆడు ఎంత తిన్నాడో తెలుసా, ఆడు తిన్నది నేను ఒక అరసకం కూడా తినలేదు. ఫస్ట్ నుంచి మా అమ్మ ఆడికే పెట్టేసింది. నాతో పాటు సమానంగా వాటిస్తే కుదరదు. తోడపుట్టినాడికి ఏదండి మరి బంధుత్వం ఏదండి, ఇది లేదు, నిలబడదు. బయట చేస్తాను ప్రియమైన వాళ్ళు. బంధుత్వం తోడు అనుకున్నాడు అంటే ఏసేపు ఉందండి, తోడు కోసం చెప్తున్నాడు. ఎన్ని ఉందండి ఈ లోకంలో. బంధుత్వం తోడలేదని చెప్తున్నానికి ఈ మాటలు చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. బంధుత్వం తోడుగా ఉండదు, బంధుత్వం తోడుగా ఉంటుందని నమ్ముతున్నావేమో, బంధుత్వం తోడుగా ఉంటుందని అనుకుంటున్నావేమో. నీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆలోకి 20,000, నీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆలో 10,000 ఇచ్చుకుని నిలబెట్టాలనుకుంటున్నామేమో. లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం వదిలేస్తారు. ఈ ఫంక్షన్ ఉండదు, ఆ ఫంక్షన్ ఉండదు. మన పని ఎలా అవుద్ది, ఎడారి అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్తలోకి వెళ్దాం. యేసు ప్రభుకు జన్మనిచ్చిన మరియా, ఆ మరియా యేసు ప్రభుని నమ్ముకుంది, దేవత దేవుని నమ్ముకుంది, పరలోకపు తండ్రిని నమ్ముకుంది, పరిశుద్ధురాలుగా జీవించాలని కోరుకుంది, చక్కని దానిగా జీవించాలని కోరుకుంది, కన్నికగా జీవించాలని కోరుకుంది. ఎందుకు కోరుకున్నావో
ఆమె ఆమె చక్కగా పరిశుద్ధంగా పవిత్రంగా కన్నికగా జీవించాలని ఎందుకు అనుకుంది అని అంటే, యేసు ప్రభు పుట్టబోతున్నాడు అన్న సంగతి యూదులందరికీ తెలుసు. యేసు ప్రభు పుట్టబోతున్నాడు అన్న సంగతి యూదులందరికీ తెలుసు. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు యెషయా గ్రంథంలో చదివించాను 7:14 ఒక కన్యక గర్భమందు ఒక కుమారుడు పుట్టును, ఆ కుమారుడు పేరు ఇమ్మానుయేలు అని పెడతారు, ఆయనే మీకు తోడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక కన్యక గర్భాన్న యెరూషలేములో ఈ పరిశుద్ధ దేవత దేవుని ద్వారా, పరిశుద్ధుడైన దేవుని ద్వారా ఒక కుమారుడు అంటే యేసుప్రభు పుడతాడని ప్రవచనం ఉంది కనుక ఆ యేసుప్రభు నాలో పుట్టాలి, నా గర్భంలో పుట్టాలి, కన్నికగా నేను జీవించాలి. అనేక మంది కన్నికలు ఆ గర్భాన్ని కన్నికగా పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థపరులుగా నీతిపరులుగా నిందారైతులుగా దేవునందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టారంటే అనేకమైన కన్యలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని కొరకు ఎదురు చూపు చూసారు వాళ్ళు. ఆ యేసు ప్రభు నాకే పుట్టాలా, నా కొడుకునే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాలా, నా కొడుకునే ఆ క్రీస్తు పుట్టాలని ఆశగా ఎదురు చూశారంటండి. దేవునికి స్తోత్రం చూడండి. కన్నికలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారంటండి. నా గర్భాన్ని పుట్టాలా, నా గర్భాన్ని పుట్టాలా, నా గర్భాన్ని పుట్టాలని కన్నికలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారంట. అయితే ఆ కన్నిక ఎవరు తోడు కోరుకున్నదండి? నేను కన్నికగా ఉన్నాను, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భవతి అవుతాను, గర్భవతి అవుతే నన్ను చెడిపోయింది, పాడైపోయింది, ఈ వేరే పురుషుని కలిసింది, తను చెడిపోయింది అని ఒక నింద వస్తుంది, ఒక అపనింద వస్తుంది, అవమానం వస్తుంది. నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకి ఏం చెప్పాలి, నేను ఏమి జవాబు ఇవ్వాలి అని ఒక ఆలోచన కూడా తను చేయలేదు. ఎందుకంటే చూసుకునే దేవుడు ఆయనని. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా షమ్మా ఆయన. ఏంటంటది? యెహోవా షమ్మా ఆయన అంటే ఉండే దేవుడు, తోడుగా ఉండే దేవుడు అని నమ్మిందంట. అంటే ఆయన్ని మనము ఆశ్రయించుంటే కనుక ఆయనే నాకు తోడు అనుకుందంట. ఎవరో తల్లిదండ్రులుగా ఏదో చెప్తారు, మేనేజ్ చేస్తారు అనుకోలేదంట. డాక్టర్లు ఎవరో మేనేజ్ చేస్తారు అనుకోలేదంట. పెద్దలు ఎవరో మేనేజ్ చేస్తారు అనుకోలేదంట. యూదులు ఎవరో మేనేజ్ చేస్తారు అనుకోలేదంట. పాస్టర్లు అందరూ మేనేజ్ చేస్తారు అనుకోలేదంట. యెరూషలేములో అనేకమైన యాజకులు ఉన్నారు కదా, వారందరూ కూడా కన్నికలుగా ఉన్నారు వీళ్ళు, కన్నికలుగా పెరిగారు వీళ్ళు. ఎందుకంటే యేసుప్రభు కోసం ఎదురు చూశారు వీళ్ళు అని యాజకులు కానీ, పాస్టర్లు కానీ, పెద్దలు కానీ, పరిచారికులు కానీ ఎవరైనా సరే యూదుల్లో ఎవరైనా ముందుకొచ్చి ఈ పాప ఈ మరియా కన్నికని చెప్తారు, నాకు అందరూ తోడుంటారని ఎవరి మీద ఆధారపడలేదంట. మరియా ఎవరి మీద ఆధారపడలేదంటండి. తోడుగా ఉండే దేవుడు నాకు పుడతాడు అనుకున్నదంట. చప్పలు కొడుతున్న భయపరచండి. తోడుగా ఉండే దేవుడు నాకు పుడతాడు అనుకున్నదంట. మనమైతే ఈ లోకాశల్లో నేను ముందుగా చెప్పుకొచ్చాను, ఏ తోడు మనకి నిలబడదు. డబ్బు తోడుగా ఉండదు, బంధువులు తోడుగా ఉండరు. ఇదే ఈమె పెద్దల మీద కూడా అనుకోలేదు, బంధువుల మీద అనుకోలేదు, తల్లిదండ్రుల మీద అనుకోలేదు, దేవుడి మీద అనుకుందంట. దేవుడి మీద అనుకుందంట. ప్రదానం చేయబడిందంట. ఎవరో మరియకు ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భవతి అయితే అక్కడ అందరూ కూడా అవమానించడానికి సిద్ధమయ్యారంట. సిద్ధమవుతే ఇతను ఎవరో చేసుకోబోయే ఆయన ఇది ఎక్కడ గొడవ, అందరు నన్ను తిడతారేమో అనుకుని ఎవరికి చెప్పకుండా ఎక్కడికన్నా పారిపోదాం అనుకున్నాడంట. మరియా జంకలేదు, మరియా పడిపోలేదు, మరియా బాధపడలేదు, మరియా శ్రమ పడలేదు, కష్టపడలేదు, నష్టం పడలేదు, మోకరించింది. చెప్పలు కూడా దేవుని మైపరచండి. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తోంది, దేవుని కొరకు ఎదురు చూస్తానుంది. నువ్వు తోడని చెప్పావు కదా ఇమానుయేలు అంటే తోడని చెప్పావు కదా, తోడుండే దేవుడు అని చెప్పావు కదా. యెహోవా షమ్మా, దేవుడుండే స్థలము, నువ్వు ఇక్కడ ఉన్నావు, నాకేమవుదు అనుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నాతో ఉన్నాడు, నాకేమవుదు అనుకుందంట. ఆయన నాతో ఉంటేనే కనుక, నాతోనే ఆయన ఉంటే నాకేం భయం అనుకుందంట. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ ఏదో పాట ఉంటుంది, భయం లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలు యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. అలాగా జీవితకాలం నాకు తోడుండే దేవుడు నాకు ఈ యొక్క అవమానం నింద నాకు ఒక లెక్క కదనుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోక అవమానాల నిందలు నన్ను ఏమి చేయవు, నన్ను నిలబెట్టువాడు, నన్ను పడగొట్టువాడు, నన్ను బలపరిచేవాడు, నన్ను బలహీనపరిచేవాడు ఆయన కనుక ఆయన తోడుంటే చాలు నాకు అనుకుందంట. మరి ఆ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మరే గొప్పతనం ఏంటంటే ఎవరి మీద ఆధారపడలేదు. వెళ్ళిపోదాం అనుకున్న యేసోబుని గోడ కొట్టిన బంతిలో తీసుకొచ్చాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క యేసోబు వెళ్ళిపోదాం అనుకున్నంట, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, గోడ కొట్టిన బంతిలేగా అర్జెంట్గా నువ్వు వెనక్కి బాబు అన్నదంట. ఎక్కడికెళ్ళమందే? వెనక్కి నువ్వు అర్జెంట్గా నువ్వు వెళ్ళి నువ్వు మరియాని తీసుకుని అనండి. మరియా ఎంతో కష్టపడ్డదండి. దాంతో ఇమానుయేలు అని పేరు పెట్టి పడుతుంది. ఆయనకి దేవుడు తోడని అర్థం.
అని యోసేపుతో చెప్పిన తర్వాత యోసేపు కూడా అందులో ఉండిపోయాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపు అందులో ఉండిపోయి వారి బంధువులు కానీ, వారి రక్త సంబంధులు కానీ, ఆ ఊరు వారిని కానీ, ఆ పెద్దలను కానీ, ఆ యొక్క పరిసరికలు కానీ, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వారిని కానీ ఎవరితోనూ కూడా ఇది తరికించి, ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగే కదా నా భార్యకి జరిగింది, ఎందుకు మాకు ఈ అవమానము అని వెళ్ళి పోరాటం చేయలేదు. కానీ దేవుడు తోడని చెప్పాడు కదా, ఇమానుయేలు పేరంటే దేవుడు తోడని చెప్పాడు కదా, ఆ తోడు నాకు నిత్యము ఉంటుందని ఆ దూత ఎప్పటికప్పుడు పలానా చోటుకెళ్ళు, పలానా చోటు నుంచి పలానా చోటుకెళ్ళు, పలానా చోటు నుంచి పలానా చోటుకి వెళ్ళని ప్రతి చోటు కూడా ఆ దేవతతో చెప్పి యెహోవా షమ్మా అని నిరూపించుకుని ఇమానుయేలు అంటే తోడుండే దేవుడని నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మరియా అలాగే యోసేపు కూడా ఎలాగా దేవుడు తోడే ఉంటారని నమ్మి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారంట. వారు క్షేమమైన ప్రయాణాలు చేశారు, ఎక్కడ వారికి హాని కలగలేదు. ఆ చిన్న బిడ్డని యేసు ప్రభుని కాపాడుకోవడంలో కూడా వారు ఎక్కడ కూడా ఎప్పుడు అవ్వలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు అవ్వలేదు. దేవుడిచ్చిన పనిని శ్రద్ధగా చేయడానికి వారికి దేవతలు తోడున్నాయి. ఈరోజు మనకు దేవతలు తోడే ఉండాలి, దేవుడు తోడే ఉండాలి. నీకు బంధువులు తోడు రారు, నీకు డబ్బు తోడు రాదు. ఇంకోటి ఏం చెప్పాను నేను, ఇంట్లో ఉన్న భార్య రక్త సంబంధి తోడు రారు. కానీ ఎవరు తోడు ఉంటారంట? దేవుడు తోడు ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడు ఉంటాడండి. దేవుడు తోడు ఉంటాడండి. అవునా కదా? దేవుడే తోడు ఉండాలి. అది నమ్మాలి మనం. మనకు దేవుడే తోడని నమ్మిన వారికి దేవదూతలు ఎప్పుడు కావలాగా ఉంటాయంట. దేవదూతలు ఎప్పుడు కావలాగా ఉంటాయంట. నాకు తండ్రి తోడు అనుకో కానీ దేవదూతలు వచ్చి యేసుప్రభుకు పరిచర్య చేసినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాముకు తోడున్న దేవుడు, అబ్రహాం కుమారుడు బతకడానికి తోడున్న దేవుడు ఎవరు బతికించారండి? దేవుడే బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు తోడే ఉండాలి మనకి. ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనకు తోడే ఉండదు. అది మటు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఎందుకంటే ఈ యొక్క వాక్యం రాయబడి ఉందంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవుడు తోడున్న మనల్ని మీరు అనుకుంటారు తప్ప దాన్ని నెరవేర్చరు. కానీ మీరు మనసును ఒకసారి గద్దించుకోండి, మనకు దేవుడే తోడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు తోడండి? దెబ్బకి ఎవరు గుర్తొస్తారండి? అబ్బ గుర్తొస్తాడు. అబ్బ అంటే ఎవరు? తండ్రి అనుకుంటారు. ఇలా అబ్బా తండ్రి అంటే ఎవరండి? దేవతి దేవుడు. వీళ్ళందరూ కూడా దెబ్బ తగలకుండా ఎవరిని గుర్తెచ్చుకుంటారండి? అబ్బా అంటారు. అబ్బా అంటే మీరేమనుకుంటారు? మన ఇంట్లో ఉన్న అబ్బా అనుకుంటారు. పైన ఉన్న అబ్బా, దేవునికి స్తోత్రం అని చెప్పండి. మనకు పైన అబ్బా మన అబ్బా. ఈ అబ్బ కాదు, ఈ అబ్బ పాత్ర అంతే. ఆయన పంపించాడు అంతే, ఒక పాత్ర. ఆ కేటగిరీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. కానీ మన అబ్బ ఎప్పుడు తోడు ఉంటాడు. నువ్వు ముసలి కూడా అయిపోయిన తర్వాత కూడా అబ్బా అన్నప్పుడు ఎక్కడతాడు? అబ్బా ఆ అబ్బ అతడు ఈ పప్ప రాడు, ఆ అబ్బ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంచేత మన అబ్బ ఎవరా? అంచేత దయచేసి మనకి ఎప్పుడు తోడుండేది ఎవరండి? అబ్బా. అంచేత మనకు తోడుండేది దేవుడు. ఎక్కడికి వెళ్ళినా తోడుండేది దేవుడు. మన అబ్బా తండ్రిని మీరు ఎప్పుడు కూడా మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఎవరి మీద ఆధారపడడానికి వీల్లేదు. నిత్యము నువ్వు బాల్యం మొదలుకొని వృద్ధుడు వై వరకు, నువ్వు తల్లి గర్భానికి నువ్వు వచ్చిన మొదలుకొని నువ్వు మరణించే వరకు కూడా నీకు తోడే ఉండేది, సదాకాలం తోడే ఉండేది యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యేసుక్రీస్తుకే మన విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ధైర్యంతోనూ ఆయన పాదాల దగ్గర, ఆయన సంఘంలోను, ఆయన సన్నిధిలోను ఆయనకి ఇష్టలుగా జీవించి ఆయన రక్షణ పొందుదాము, ఆయన తోడు పొందుదాము. ఆయన తోడే మనకు క్షేమనిస్తుంది, ఆయన తోడే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఆయన తోడే మనం నిలబెడుతుంది, ఆయన తోడే మనం నడిపిస్తుంది. కనుక ఆయన తోడును పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడి క్షేమకరమైన మార్గంలో నిలుచుంటారు. ప్రియమైన వారు, దేవునికి స్తోత్రం చెప్దాం.